అందరికీ నమస్కారం. గురుతత్వం ప్రేక్షకులకు విజ్ఞప్తి. జీ తెలుగు ఓంకారం వీడియోస్ మరియు గురుతత్వం ఛానల్ వీడియోస్తో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ మరియు ఐడీలు క్రియేట్ చేసి మిమ్మల్ని గురూజీ పేరు చెప్పి మోసం చేస్తున్నారు. గురూజీ ఎప్పుడూ ఫోన్ కాల్స్లో జాతకం చెప్పరు. గురూజీని నేరుగా కలవాలి అనుకుంటే బెంగళూరులో ఉన్న ఆయన కార్యాలయానికి వెళ్ళగలరు. మీకు ఆ వివరాలు జీ తెలుగు ఓంకారం కార్యక్రమంలో చూపించబడుతుంది. అదేవిధంగా గురుతత్వం వీడియోస్లో బెంగళూరు ఆఫీస్ ఫోన్ నెంబర్లు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి మోసాలు జరిగినప్పుడు గురూజీకి కానీ గురుతత్వం ఛానల్కి కానీ జీ తెలుగు కార్యక్రమానికి కానీ ఎలాంటి సంబంధం లేదు అని గుర్తించగలరు. బ్రహ్మోస్మి శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంతఫలదాయకం నమోస్తు పద్మనాభాయ నాఘానాం పతయే నమః. సర్వేభ్యో మహాజనభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్య దేవతభ్యో నమో నమః. హరి ఓం. విశ్వావసో నామ సంవత్సర ఉత్తరాయణ వసంత ఋతో వైశాఖ మాస కృష్ణపక్ష సప్తమి. ఈరోజు శ్రవణ నక్షత్రం. శ్రవణ నక్షత్రం సప్తమి అమృత సిద్ధి యోగం కూడా ఉంది. ఈరోజు సప్తమి అనగా సాక్షాత్ మహావిష్ణు పాదాలు అని అర్థం. మహావిష్ణు పాద పూజ ఈరోజు ఎంతో విశేషం. అదే విధానంగా శ్రవణ నక్షత్రం విష్ణు నక్షత్రం. సోమవారం కలిసి వచ్చింది, అన్ని శుభమే. అయితే ఈరోజు విశేషంగా మనము ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ నామాన్ని కానీ లేదా ఓం శ్రీ శ్రీనివాసాయ నమః, ఓం శ్రీ శ్రీనివాసాయ నమః ఈ నామాన్ని జపించవచ్చు. ఈ నామాన్ని జపించడం వల్ల కలియుగ అధిపతి అయిన వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో పాటు విష్ణు ఆరాధన చేసిన పుణ్యఫలం ప్రాప్తిస్తుంది. ఈరోజు శాలిగ్రామ పూజ చాలా విశేషం. ఈరోజు శాలిగ్రామాలకి తులసి అర్చన చేయడం మరింత విశేషం. అంతేకాదు శ్రవణ నక్షత్రం వెంకటేశ్వర స్వామి నక్షత్రమే, కానీ నక్షత్రాన్ని మనం పక్కబెట్టిన శ్రవణ అంటే వినడము అని అర్థం. ఈరోజు ఏదైనా మంగళ స్తోత్రాలని విన్నా, ఏదైనా పురాణాలని విన్నా, ఏదైనా మంచి మాటని విన్నా, ఏదైనా భక్తి మార్గంలో ఏదైనా చిన్న శ్లోకం విన్నా, దాన్ని అర్థం చేసుకున్నా ఎంతో పుణ్యఫలం ప్రాప్తిస్తుంది. ఈరోజు మీకు అందరికీ కూడా సాక్షాత్ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉండాలి అని కోరుకుంటూ ఈరోజు మనమందరూ కూడా ఓం శ్రీ శ్రీనివాసాయ నమః అనే నామాన్ని జపించి ఆ లక్ష్మీనారాయణల అనుగ్రహం పొందుదాం. ఓం శ్రీం శ్రీనివాసాయ నమః. ఈరోజు అందరూ ఈ నామాన్ని జపించండి. శ్రీం అంటే లక్ష్మి, శ్రీనివాస అంటే లక్ష్మీ నివాసము అని అర్థం. మన హృదయంలో లక్ష్మీ నివాసం ఎప్పుడూ ఉండాలి. లక్ష్మీ నివాస. లక్ష్మి అంటే సంతోషం, సమృద్ధి, ఆరోగ్యం, అభివృద్ధి, ప్రశాంతత, పీస్ఫుల్, ఇవన్నీ కూడా లక్ష్మి కిందే వస్తాయి. ఇక దీనికి విరుద్ధమైనది ఏంటి అంటే అలక్ష్మి. కోపము, ద్వేషము, అశాంతి, అసంతృప్తి, తర్వాత ఇక ఈర్షా మనోభావం, ఎప్పుడు ఏదో ఒక కుట్ర చేస్తూ ఉండడం, ఇతరుల గురించి నెగిటివ్గా స్ప్రెడ్ చేయడం, లేదో మంచిదాన్ని కూడా చెడుగా ప్రచారం చేయడం, ఇటువంటివి నెగిటివ్ అలక్ష్మి అంటుంటారు. దాని నుంచి ఈ నామాన్ని అందరూ జపించండి. ఆ లక్ష్మీ అనుగ్రహంతో, మీలో ఆ శ్రీనివాసుల అనుగ్రహంతో లక్ష్మీ నివాసం మీ హృదయం కావాలి అని కోరుకుంటున్నారు. ఇక ఈరోజు మంచి మాట. మన జీవితంలో మనకి ఆప్తమిత్రుడు ఎవరైనా ఉన్నారు అంటే మనలో ఉన్న ధైర్యం. మన జీవితంలో పెద్ద శత్రువు ఎవరైనా ఉన్నారు అంటే మనలో ఉన్న భయం. ఇక మన జీవితంలో మన కుటుంబ సభ్యులు మనకి సహాయం చేయడానికి ఉన్నారు ఎవరైనా అనుకుంటే
మీపై మీకున్న నమ్మకమే మీ కుటుంబం. ఇక మీ అసహాయకత అంటే మీలో ఉన్న శత్రువులు ఎవరైనా ఉన్నారో, అసహాయకత, మిమ్మల్ని దూషించే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే మీపై మీకున్న అపనమ్మకం. గుర్తుపెట్టుకోండి, జీవితంలో ముందుగా మీలో ధైర్యం, మీపై మీకున్న నమ్మకం. మీరు ఏ పని చేసినా స్పష్టంగా మీకు తెలిసినంత వరకు ఆచరించండి. ఏ పని చేసినా మీపై మీకు నమ్మకం ఉంచి ధైర్యంతో ఆచరిస్తూ ఉండండి. ఎక్కడ వెళ్ళినా గౌరవప్రదమే. దీన్ని చూసి అసూయంతో 100 మంది మాట్లాడేవాళ్ళు, దీన్ని చూసి అసూయంతో ఇంకా వేరే ఇంకేదైనా ప్రశ్నలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. ఒకటి మాత్రం గుర్తించుకోండి, జీవితంలో ఎప్పుడైతే మీరు ఎదుగుతూ ఉన్నారో దాంతో పాటు చెత్త కూడా ఎదుగుతూ ఉంటుంది. ఒక పొలంలో మంచి విత్తనాలు వేస్తాం, అవి ఎంత అభివృద్ధిగా పెరుగుతూ ఉంటాయో అదే విధానంగా కల్ప మొక్కలు పెరుగుతూ ఉంటాయి. మీరు అంతే. మీ శ్రమ, మీ ధ్యేయం, మీ ధైర్యం, మీ నమ్మకం, మీపై మీరు అసహాయకత లేకుండా నేను బతకగలను, నేను నిరూపించుకోగలను, నేను చేసి చూపిస్తా, నేను ప్రయత్నిస్తా అనే నమ్మకం, పూర్తి విశ్వాసం మీపై మీకుంటే ఎల్లప్పుడూ ఎక్కడైనా ఎటువంటి క్షణంలో అయినా మీ జీవితంలో మీకు అది చక్కటి ఒక పాఠం మరియు విజయమే. దీన్ని గుర్తించుకొని ప్రతి ఒక్కరు ముందడుగు వేస్తూ ఉండండి. ఈ కాలంలో గృహిణీలు అయి ఉండొచ్చు, లేదో ఇంటర్లో ఉన్న కుటుంబ సభ్యులు అయి ఉండొచ్చు, లేదో పిల్లలు అయి ఉండొచ్చు, అంటే విద్యార్థినులు అయి ఉండొచ్చు. ఎవరైనా కానీ వాళ్ళ జీవితంలో వాళ్ళ క్షోభ అనుభవించడానికి కారణం వాళ్ళపై వాళ్ళకున్న అపనమ్మకం. రెండోది, జీవితంలో ధైర్యం వదిలేసి భయంతో అడుగు వేయడం. ఈ 2 వల్ల మీ జీవితంలో ఖచ్చితంగా మీకు అపజయాలు ఎదురొస్తూనే ఉంటాయి. వీటిని పక్కబడితే ఇక విజయోత్సవం మీదే. ఇదే ఈరోజు మంచి మాట. దీనికి తగినట్టుగా చిన్న కథ తెలియచేస్తా వినండి. ఒక గ్రామంలో ఒక గ్రామము, ఆ గ్రామంలో ఒక కుటుంబం, ఆయన అదే రాజు ఆస్థానంలో నిత్యము వెళ్ళి ఎన్నో సేవలు చేసి పని చేసి వస్తూ ఉంటాడు. ఒక సైనికుడిగా అక్కడ చూసుకోవడానికి అంతా. ఆ రాజ్యంలో ఆ మహారాజు దగ్గర కూడా చాలా మంచి పేరు ఉంటుంది. ఎప్పుడు కూడా అతను చాలా డల్ గా కనబడుతూ ఉంటాడు. అంటే చేసే పనుల్లో ఉత్సాహంగా ఉన్న అతని మనసు ఎందుకో తెలియని బాధలో ఉన్నట్టు ఆ రాణికి గుర్తిస్తుంది. ఆ సైనికుని పిలిచి, ఏమప్పా నీ బాధ ఏంటి, ఎందుకు ఇంతంతా పని చేసి ఇంతమందితో ఇన్ని పనులు చేపిస్తూ ఉంటావు, ఇంతంతా తెలివితేటలు ఉన్నాయి నీలో, ఇంతంతా నువ్వు గొప్పగా సంతోషంగా ఉండొచ్చు కదా, ఎప్పుడు నీ ముఖంలో విజయమే కనబడదే, ఏంటి నీ ప్రాబ్లం ఏంటంటే, అమ్మా తప్పుగా తెలుసుకోకండి, నా సమస్య ఇక్కడ కాదు, నా సమస్య నా ఇంట్లోనే ఉంది అనిపిస్తుంది. నేను ఇక్కడ ఉదయాన్నే వచ్చే రాత్రి వరకు కష్టపడి నేను ఇంటికి వెళ్తాను. అయితే మా ఇంట్లో ఎప్పుడు కూడా నా భార్య ఒకే మాట అంటుంది, నువ్వు కుటుంబాన్ని పట్టించుకోవట్లేదు, నీ పిల్లలు నీలాగే తయారయ్యారు, నన్ను గౌరవించట్లేదు, నువ్వు నన్ను గౌరవించట్లేదు అని సర్వదా ఇంటికి వెళ్తే ఇదే మాటలు వస్తుంటాయి. తల్లి, నేనేం చేయాలి, కుటుంబం కోసమే నేను ఇక్కడ కష్టపడుతున్నా, నేను శ్రమిస్తున్నా, కానీ కుటుంబంలో మాత్రం ఇలా జరుగుతూ ఉన్నాయి. ఇది నా వైరాగ్య జీవితం వచ్చే వరకు ఈ జీవితం వైరాగ్యం ప్రాప్తిస్తుంది తల్లి, అందుకే సంతోషం లేదు అంటాడు. అప్పుడు ఆ తల్లి ఆలోచించి, ఎంత గొప్పవంతరాలో చూడండి ఆ మహారాణి. సరే నేను మీ ఇంటికి ఒక రోజు వస్తా అని వెళ్తుంది. వెళ్తే ఆమె ఇంట్లో కూర్చోని ఉంటుంది. కూర్చొని ఉంటే ఇక భోజనం తింటూ ఉంటుంది. అదే టైం మహారాణి వెళ్తుంది. ఖుషి, ఓ మా ఇంటికి మహారాణి వచ్చేసింది అని చెప్పి కూర్చొని, ఏంటమ్మా నువ్వు ఏం పని చేస్తావంటే, ఏం పని ఉందండి చేయడానికి, ఏం పని లేదు, నా మొగుడు వస్తాడు, నా భర్త ఏది తెచ్చి పెడతాడో తినుకొని ఇంట్లోనే ఉండేది అంతే. అంటే ఇక్కడ ఈ జాగా అంతా ఎవరిదంటే, ఈ పొలాలన్నీ మాదే అండి, మాదే, అలాగే ఉన్న, చేసేవాళ్ళు ఎవరు లేదు, చేపించేవాళ్ళు ఎవరు లేదు, నా భర్త పట్టించుకోడు అమ్మా, మీకు అర్థం అవ్వట్లేదు, లేదంటే మేము కూడా పెద్ద శ్రీమంతులు అవ్వచ్చుగా ఉండే, నా భర్తే పట్టించుకోడు కుటుంబాన్ని, ఎప్పుడు ఆ మహారాజులు వెనక్కి తిరుక్కొనే ఉంటాడు, లేదంటే ఈ వ్యవసాయం చేసింటే ఎంత గొప్పవాడు అయ్యేవాళ్ళమో మేము అంటే. అప్పుడు ఆమె ఆలోచించి, నీకు ఒక మంచి ఆప్షన్ ఇస్తాను, నువ్వు వెళ్ళి 6 నెలల పాటు నువ్వు మహారాణిగా ఉండు, 6 నెలల పాటు మహారాణిగా ఉండు, నేను ఇక్కడ 6 నెలల పాటు నీ ఇంట్లోనే ఉంటా,
అంటే ఆమెకు సంతోషం అయిపోయి అలాగే అండి అని చెప్పేసి ఆమె ఇక వెళ్ళిపోతుంది. మహారాణిగా ఇక ఐశ్వర్యం వచ్చేసింది కదా. అక్కడ వెళ్ళంగానే ఆవిడ ఏం చేసిందంటే ఇక మహారాణి అయిపోయి అని చెప్పి తన తోడు జనాలు ఉంటారు కదా అక్కడ పనిచేసేవాళ్ళు, వాళ్ళంతా ఉడ్డేసుకొని మంచిగా సింగారం చేసుకొని రోజు తినడం నిద్రపోవడం తిరగడం అంతే, ఇంకేం లేదు. కానీ ఇక్కడ మహారాణి వచ్చి ఆ ఇంట్లో ఇల్లంతా చక్కగా ఫస్ట్ శుభ్రం చేస్తుంది, తనే శుభ్రం చేస్తుంది. తర్వాత ఆ పొలాన్ని చూసి కూలి వాళ్ళని పిలిచి కూలి వాళ్ళతో చక్కగా పొలాన్ని శుభ్రం చేయించి అక్కడ మొక్కలు విత్తనాలు వేసి వ్యవసాయం చేయడం మొదలు పెడుతుంది. అంతేకాదు ఎవరైతే సిపాయి ఉంటాడో ఆయనకు రోజు భోజనం చేసి పెట్టడం, అన్ని పనులు చేసి, రెండోది ఉదయం సాయంత్రం కొడుకులు ఎవరైతే పెరుగుతూ ఉంటారో వాళ్ళని కూర్చోబెట్టుకొని వాళ్ళకి విద్యాభ్యాసం చెప్పించడం, 2 శ్లోకాలు చెప్పించడం, మంచి ధర్మం గురించి మాట్లాడడం, ఇలా చేసుకోవడం ఉదయం సాయంత్రం, మరియు వంట వండడం, మరియు మిగతా సమయాల్లో ఆ పొలంలో నిలుచుకొని అందరితో పని చేయించడం. అలా 6 నెలల్లోనే ఆమెకి ఏదైతే ఆ యువరాణి చేసిన ఒక గొప్ప పని ఏంటంటే ఆ 6 నెలల్లోనే ఎంతో ధనం ప్రాప్తిస్తుంది వాళ్ళకి. ఆ ఒక ధనంతో ఆ ఇంటిని మంచిగా కట్టించి ధనధాన్యాలు ఇంట్లో పెట్టి 6 నెలల్లోనే మంచి సంస్కారవంతులుగా పిల్లల్ని ఇక్కడ రెడీ చేసి ఉంటుంది. కానీ ఈవిడ ఆడ 6 నెలలు ఉంటుంది కదా, ఎవరైతే సిపాయి భార్య ఉంటుందో ఆమె 6 నెలల్లో అక్కడున్న వ్యవస్థను అంతా కూడా పాడు చేసేసి అక్కడ పనిచేసే వాళ్ళతో అందరితో కూడా పనికిరానోడుగా చేసేసి అక్కడ ఎక్కడ చూసినా మట్టి, ఎక్కడ చూసినా డస్ట్, అంటే ఎక్కడ చూసినా మట్టి, శుభ్రత లేకపోవడం, మరియు అక్కడ వ్యవస్థే మారిపోయి ఉంటుంది. అందరూ అంటుంటారు నువ్వు ఎప్పుడప్పుడు తొలగుతావా తల్లి ఇక్కడి నుంచి అని అక్కడ ఉన్న ప్రజలే మాట్లాడుకుంటూ ఉంటారు, ఆ ఆస్థానంలో పనిచేసే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. 6 నెలలు అయిపోయింది, వీళ్ళిద్దరూ వాళ్ళ ప్లేస్కి వెళ్ళిపోవాలి. మళ్ళీ వచ్చారు. ఆ ఒక మహారాణి ఇక్కడికి వచ్చి నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళొచ్చు అని. ఇక్కడికి వచ్చి మహారాణి అయితే మళ్ళీ అంత చక్కగా రెడీ చేసుకుంది. కానీ ఆమె ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక చీటీ రాసాడు పెట్టింటుంది, నీ మొగుడు కాదు నువ్వు ఎప్పుడూ నిందించాల్సినది, నువ్వేం చేస్తున్నావు, నీ కర్తవ్యం ఏముందో అది ఫస్ట్ నువ్వు చెయ్యి. నీ కర్తవ్యాన్ని నువ్వు చేయకుండా నువ్వు నీ మొగుడు పైన ఎప్పుడు నా మొగుడు ఇంట్లో ఉన్నాడు అతను మీకోసమే కష్టపడుతుండేది, అతను గౌరవించడం నేర్చుకో ఫస్ట్. నీ పిల్లలకు సంస్కారం ఏం నేర్పించావు నువ్వు ఇంట్లో తల్లి నువ్వు నేర్పించాలి. దీని అంతా రాసి చూడ 6 నెలల్లో నేను ఇంతంతా చేసినాను, దీని ఇలాగే కంటిన్యూ చెయ్యి అని చెప్పి ఒక లెటర్ రాసి అక్కడ పెట్టింటుంది. దాన్ని చూసిన తర్వాత ఆవిడ తన తప్పు తెలుసుకొని ఆ మహారాణి పిల్లలకి ఎలా సంస్కారం నేర్పించిందో అదే విధానాన్ని తదుపరి ఆమె కంటిన్యూ చేస్తుంది. అక్కడి నుంచి ఎవరైతే సిపాయి ఉంటాడో అతను సంతోషంగా ఉంటాడు. ఆ మహారాణి కూడా జీవితంలో నేను ఒకరికి ఎలా బతకాలి అని నేర్పించాను అని ఆ మహారాణి కూడా తృప్తిగా ఉంటుంది. మారల్ ఆఫ్ ద స్టోరీ ఒకటే, ఎప్పుడు ఒకరు నిందించడమో దూషించడమో, ఇక్కడ మాటలు అక్కడ చెప్పి అక్కడ మాటలు ఇక్కడ చెప్పి ఏదైతే ఇక్కడ మాటలు అక్కడ చెప్పి అక్కడ మాటలు ఇక్కడ చెప్పి వీళ్ళని పూర్వంలో అనేవారు, కొన్ని వర్డ్స్ ఉన్నాయి అది నాకు గుర్తొస్తలేదు, కానీ అలా బతకండి, మీ పని మీరు చేసుకొని నిర్భయంగా ధైర్యంగా నేను ఏదైనా సాధించగలను అని మిమ్మల్ని మీరు నిరూపించుకోండి. తదుపరి అత్తామామల్లో, మొగుడునో, అన్నా తమ్ముళ్ళనో, తల్లిదండ్రులనో తదుపరి మీరు వారిని సరిదిద్దడానికి ఉపయోగపడవచ్చు. ఈరోజు శ్రవణ నక్షత్రం. ఈ శ్రవణ నక్షత్రంలో ఏ పాదంలో జన్మించినా శుభమే. మొదటి పాదం, రెండో పాదం, మూడో పాదం, 4వ పాదం, 4 పాదాలు శుభమే. ఇక ఈరోజు నిత్య నక్షత్రం శ్రవణ నక్షత్రం కాబట్టి అశ్విని మఖ మూల నక్షత్రం వారికి క్షేమతార ఈ రోజు అత్యంత శుభకరమైన రోజు, ఉపయోగం చేసుకోండి. ఇక భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి విపత్తార, అయినంత వరకు జాగ్రత్త ఉంటే చాలా మంచిది. కృతిక ఉత్తరాషాఢ వారికి ఈ రోజు సంపత్తార, అత్యంత అభివృద్ధి అయ్యే రోజు ఈ రోజు కష్టపడండి, దానికి తగినట్టుగా ప్రతిఫలం కూడా ప్రాప్తిస్తుంది. ఇక రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి జన్మతార ఈ రోజు అయినంత వరకు ఆహారము ఆరోగ్య పట్ల కాస్త జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఇక మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి పరమమిత్రతార ఈ రోజు అత్యంత శుభకరమైన రోజు, ఉపయోగం చేసుకోండి. ఇక ఆరిద్ర స్వాతి శతభిషం నక్షత్రం వారికి ఈ రోజు
మిత్రతార. మీకు కూడా అత్యంత శుభకరమైన రోజు ఈ రోజు, మీ రోజు అయి ఉంటుంది. కష్టపడండి, దానికి తగినట్టుగా ప్రతిఫలం ప్రాప్తిస్తుంది. ఇక పునర్వసు, విశాఖ, పూర్వ, భాద్రపదం వారికి నైదన తార. ఈరోజు నైదన తార అంటే వదతార అని కూడా అంటారు. ఈరోజు ఏ పని చేసినా దాని నుంచి భవిష్యత్తులో మనకి ఆపదలు ఉంటాయి. కాస్త ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. పుష్య, అనురాధ, ఉత్తర, భాద్రపద సాధక తార. కష్టపడితే సాయంత్రం లోపల మీరు అనుకోండి సక్సెస్ అవుతుంది. కాస్త శ్రమ అధికంగా పెట్టాలి. ఇక ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రం వారికి ఈ రోజు ప్రత్యక్ తార. ఈ రోజు అంత శుభం కాదు, ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. వాస్తు పరిష్కారం. చాలా మందికి వాస్తులో చాలా డౌట్స్ ఉంటాయి. వాళ్ళకి ఎంత డౌట్స్ క్లియర్ చేయాలన్నా సరిపోవట్లేదు, అంత డౌట్స్ ఉన్నాయి. అయితే చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇంట్లో అష్టదిక్పాలకులు, దిగ్గజులు అంటాం మేము. ఈ అష్టదిగ్గజులు ఒక్కొక్క అష్టదిక్పాలకు నుంచి ఒక్కొక్క ఎనర్జీ. ఇప్పుడు ఆగ్నేయ అంటే అగ్ని, యమ, నిరుతి, వరుణ, వాయు, కుబేర, ఈశాన్య, ఇంద్ర, వీళ్ళంతా కూడా 8 అష్టదిక్పాలకులు. మనం ఇంట్లో బిల్డ్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే పిల్లర్ని ఇన్సైడ్ వేసుకొని అవుట్ సైడ్ బిల్డ్ చేసుకుంటూ ఉన్నారు. లోపల ఏదైనా ఒక కార్నర్లో పిల్లర్ మధ్యలో బయటకు వచ్చి అటు ఇటు ఇలా మనకి గోడలు టచ్ కాకూడదు, మధ్యలో ఇలా బయటికి పిల్లర్ వచ్చేలా ఉండకూడదు. మీరు పిల్లర్ టు పిల్లర్ టోటల్ లోపల పిల్లర్ కనబడుకున్నా ఉండేట్టు మీరు ప్లాస్టింగ్ చేయాలి. లేకపోతే ఆ కార్నర్ ఏదైతే ఉందో ఇలా ఎనర్జీ డాష్ అయ్యి నెగిటివ్ ఎనర్జీ ప్రాప్తిస్తుంది. ఇలా ఉంటే ఆరోగ్య సమస్యలు అధికంగా వస్తాయి ఇంట్లో. మరియు పిల్లలకి అభివృద్ధి చెందరు ఆ ఇంట్లో, ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆల్రెడీ మనం ఉంటే దీన్ని రెడీ చేసుకోవడం మంచిది. అకస్మాత్ లేదు, పిల్లల జీవితాల్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అనారోగ్య సమస్య వస్తుంది అంటే మన ఇంట్లో ఈ 8 పిల్లర్స్ ఏదైతే ఉంటాయో ఆ పిల్లర్స్ అటువైపే ఏదో దోషం ఉంది అని, అది కరెక్ట్ గా ఉన్న ఈ ప్రాబ్లం ఉంది అంటే ఇంట్లో ఎక్కడో ఒక చోటు శ్రీవాస్తు యంత్రం పెట్టి చక్కగా రోజు సాంబ్రాణి పగ చూపించడమో లేదో ఉత్తినే తగిలించి పెట్టండి. దాని కాస్మిక్ ఎనర్జీ కాస్త ఇంట్లో వాతావరణాన్ని నిదానంగా చేంజ్ చేయగలదు. రేపు అష్టమి, పైగా ధనిష్ట నక్షత్రం, అమ్మవారి నక్షత్రం, చాలా విశేషమైన నక్షత్రం, దేవీ నక్షత్రము అంటాం ధనిష్ట నక్షత్రాన్ని. శక్తియుతమైన నక్షత్రం. అష్టమి రేపు కాలభైరవుడికి సంబంధించిన అష్టమి మంగళవారం కలిసి వచ్చింది. రేపు ఉదయాన్నే దగ్గరలో ఎక్కడైతే కాలభైరవ టెంపుల్ ఉంటుందో అక్కడ వెళ్ళి వేప నూనెతో కానీ నువ్వుల నూనెతో కానీ 2 దీపాలు వెలిగించి రండి. ఇలా చేస్తే శత్రువుల నుంచి విజయం ప్రాప్తిస్తుంది. కోర్టు గొడవలో ఏదైనా సమస్యలు ఉంటే విజయం ప్రాప్తిస్తుంది. ఎవరైనా కారాగృహంలో బంధనమై ఉంటే వాళ్ళ పేర్లో వెలిగించండి. త్వరగా వాళ్ళు బయటికి రావడానికి మీకు ఏదైనా అనుకూలం అవుతుంది, అంటే ధర్మం గెలుస్తుంది. దానికోసం రేపు దగ్గరలో వీరభద్రస్వామి కానీ కాలభైరవుడు కానీ ఉంటే అక్కడే వెలిగించాలి. ఎందుకంటే ఇళ్లలో ఈ పూజలు చేయకూడదు కాబట్టి. ఇంట్లోనే చేసేటట్లయితే రేపు ఉదయం కాలభైరవ అష్టకం చదువుకొని ఎర్రటి నీళ్లలో దీపం వెలిగించి ఆ దీపాన్ని చక్కగా ఎర్ర పుష్పాలతో వెలిగించి మీరు కాలభైరవ అష్టకం చదివి ఆ నీళ్లను ప్రోక్షణ చేసుకొని మాకి కాలభైరవ మాకి ఈ విషయంలో విజయం ప్రాప్తించాలి అని మొక్కోండి. తర్వాత ఆ దీపం కొండెక్కిన తర్వాత ఆ నీళ్ళని ఇంటి బయట చెట్టుకి పోసేయచ్చు. ఇది రేపు ఉదయం ఆచరించే పూజ. ఈ రోజు సోమవారం, దివ్యమైన రోజు. ఉదయం ఈ రోజు విష్ణు ఆరాధన చేయాలి. అయితే ఈ రోజు సాయంత్రం ప్రదోష కాలము, అంటే సూర్యుడు అస్తమించే 40 నిమిషాల ముందుగా తదుపరి ఆ సమయంలో ఈ రోజు మీరు నిర్భయంగా ఈ రోజు మీరు శివారాధన చేయాలి. ఎవరైతే ఇంట్లో ఉన్న శివలింగానికి భస్మార్చన విభూతితో అర్చించి బిల్వాష్టకాన్ని చదువుకొని బిల్వాలు సమర్పించి ఆ శివుడికి నమస్కరించి ప్రార్థిస్తే ఖచ్చితంగా ఆరోగ్యంతో పాటు మీ సంకల్పాలు సిద్ధిస్తాయి. తదుపరి ఆ భస్మాన్ని రోజు నుదుటిలో ధరించవచ్చు. మనం స్నానం చేసి నీళ్లలో కలుపుకొని స్నానం చేస్తే శరీరంపై నెగిటివ్ ఎనర్జీ ఉంటే తొలగిపోతుంది. బ్రహ్మోస్మి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం. ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్
ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది, నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా. ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి, ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452344 040682766622.